వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ సూర్యాపేట. అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఏదైతే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా అందరూ ఆదరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుంటా ఉన్నారు. సమస్యలన్నీ కూడా ప్రజల దృష్టికి పోతా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది. మంచి రెస్పాన్స్ అయితే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమానికి వస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు 7200 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసే దిశగా అడుగులేస్తారని అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి సపోర్ట్ వల్లనే ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఇస్తారని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎక్కడెక్కడనో ఏ జిల్లాల్లో ఉన్నాయి పలానా ఛానల్ అని కాదు, మన జిల్లాలోనే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి వస్తూ ఉన్నటువంటి 7200 న్యూస్ని మీరంతా కూడా ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నా. ఇంకా కూడా ఒకవేళ నా వ్యక్తిగతంగా నేనే ఏటైనా ఏ పక్షం వైపైనా నిలబడేట్టు మీకు అనిపించినట్టయితే మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆ దిశగా అడుగులేసేటటువంటి కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తా. ఇక ఎట్లాంటి అపోహలొద్దు. ప్రతి ఒక్కరు కూడా ప్రజా సమస్యలను తీసుకుపోయే విషయంలోనే సూటిగానే అడిగే విధంగానే ఉంటుంది తప్పించి ఎవరి పక్షాన కూడా నిలబడాల్సినటువంటి అవసరం 7200 న్యూస్కు లేదని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నా. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకుందాం. ఈరోజు ప్రధాన దినపత్రికలతో పాటు ప్రధాన దినపత్రిక ప్రతిరోజు కూడా వచ్చేటటువంటి ప్రజాపక్షం కూడా సూర్యాపేటకు వస్తూ ఉన్నది. అందులో కూడా సమస్యలు చూద్దాం. మరి నిజంగా నిన్న మొన్నటి వరకు అవైలబుల్గా లేదనుకున్నా, కానీ ప్రజాపక్షం కూడా సూర్యాపేటలో సర్క్యులేట్ అవుతూ ఉన్నది, చూస్తూ ఉన్నారు ప్రజలంతా కూడా. మరి ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రికకి వెళ్దాం. ఉమ్మడి జిల్లాలో సాగునీటి పరీక్షల ప్రాజెక్టుల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో శ్రీశైలం సొరంగ మార్గం, ఏదైతే ఎస్ఎల్బీసీ డిండి ఎత్తిపోతలం, ఎస్ఎల్బీసీ ఓపెన్ కెనాల్, నక్కలగండి ప్రాజెక్టు ఏళ్లుగా ముందుకు సాగడం లేదు. యాదాద్రి జిల్లాలో నరసింహసాగర్ బస్వాపూర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ సాగర్ 2వ దశ కాలువల మరమ్మతులకు నోచుకోక చివరి భూములకు నీరందడం లేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడం, నీటిపారుదల శాఖ ఉత్తమ్కు దక్కడంతో ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులు ముందుకు సాగుతాయని కూడా అంతా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మంత్రి పదవులు అయితే వచ్చినాయి. గతంలో ఉమ్మడి నల్గొండలో ఒక విద్యుత్ మంత్రి, గతంలో విద్యాశాఖ వచ్చే తర్వాత ఇప్పుడు మాత్రం మరి గట్టినే మంచి మంత్రి పదవులు అయితే వచ్చినాయి. కానీ మరి అభివృద్ధి పనులు ఎంతవరకు చేస్తారు, ఈ పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారా చేయరనేటటువంటి దానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. చూడాలి. ఆమాత్యులపైనే ఆశలు. ఉమ్మడి జిల్లాలో నిలిచిన సాగునీటి ప్రాజెక్టుల పనులు పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం కోరుతున్నటువంటి నిర్వాసితులు. మంత్రుల దృష్టి సారిస్తేనే పూర్తవనున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణం అని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. దేవరకొండలో ఓపెన్ కెనాల్ పనులు నిలిచిపోవడంతో తుప్పుపట్టిన వాహనాలని వార్త కూడా కనిపిస్తూ ఉంది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో పడమటి తండా వద్ద లైనింగ్ లేనటువంటి 71 DBM ప్రధాన కాలువని వార్త చూసుకోవచ్చు. దేవరకొండ పరిధిలో నిలిచిపోయినటువంటి శ్రీశైలం సొరంగ మార్గం పనులను కూడా చిత్రంలో చూసుకోవచ్చు. ఏదైతే నల్గొండ జిల్లాలో 40,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించినటువంటి నక్కలగండి రిజర్వాయర్ పనులు 90% మేర పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ₹543 కోట్లతో 7.64 TMCల సామర్థ్యంతో నిర్మించనున్నటువంటి ఈ ప్రాజెక్టు 2009లో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నటువంటి నక్కలగండి తండా, నాగర్ కర్నూలు జిల్లాలోని మార్లపాడు తండా, కేశవ తండా నిర్వాసితులు పునరావాసం కల్పించలేదు. ఎవరైతే నక్కలగండి రిజర్వాయర్ పనులకు సంబంధించి బాధితులకైతే నిర్వాసితులకి ఇంతవరకు కూడా ఎక్కడ కల్పించలేదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని చూడాలి. ఉమ్మడి జిల్లాలో కాలువల తీరు ఇలా. శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టు కింద 69, 70, 71 DBM మెయిన్ కాలువలు ఉన్నాయి. ఈ కాలువల ద్వారా 2.35 లక్షలకు అంటే 2.35 lakhs ఎకరాలకు గోదావరి జలాలు అందించాల్సి ఉండగా 1.44 లక్షల ఎకరాలకు మాత్రమే నీరంతోంది. కాలువలకు 20 ఏళ్ల నుంచి మరమ్మతులు లేవు. శ్రీరామ్ సాగర్ 69, 70, 71 DBM మెయిన్ కాలువలకు పునరుద్ధరణ కోసం 210 కోట్లతో 4 ఏళ్ల క్రితం ప్రతిపాదన పంపినా కూడా లాభం లేకుండా పోయింది. నిధులు మంజూరై టెండర్లు వేసినా కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఈ మెయిన్ కాలువ కింద ఉన్నటువంటి ఉపకాలువలు 1R, 11R, 7R, ఏదైతే 4R, 10R, LR ధ్వంసమయ్యాయి. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, అర్వపల్లి, నూతనకల్, చివ్యంల, పెన్బాడ్ మండలాల్లో ఉపకాలువలు ధ్వంసమై 40% నీరు వృధాగా అవుతుంది. అర్వపల్లి మండలంలోని రామన్నగూడెం సమీపంలో ఉపకాలువ పూర్తిగా కంపచెట్లతో నిండి తెగిపోవడంతో సిద్ధంగా ఉంది. తూతూ మంత్రంగా తూములను 2 కోట్ల
2 కోట్లతో 2 ఏళ్ల కింద మరమ్మతులు చేశారు. సూర్యాపేట జిల్లాలో 4 రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు 6 ఏళ్ల క్రితమే 300 కోట్లతో ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇప్పటివరకు దీనికి అతిగతి లేదని కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఏ గతి అయిద్దో చూడాలి. సూర్యాపేట జిల్లా రోపల్లి మండల కేంద్రంలో పూర్తిగా కంప చెట్లతో నిండిపోయినటువంటి కాలువను కూడా చిత్రంలో చూసుకోవచ్చు. ఇది మరి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు కూడా బస్వాపూర్ రిజర్వాయర్ పరిస్థితి అని ప్రతిదీ కూడా ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏదైతే సాగునీరు అందిస్తున్నామని చెప్తా ఉన్నారో అదంతా కూడా వెనకడుగులనే ఉంది తప్పించి ముందడుగు ఇన్నేళ్ళైనా దశాబ్ద కాలమైనా సరే, ఇంకా పుష్కర కాలమైనా సరే, దశాబ్దాలైనా సరే మార్పు మాత్రం ఎట్లాంటివి రాలేదు. అయ్యే కంప చెట్లతో నిండిపోయింది. ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు, రైతులంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ఈ మంత్రులన్నా కూడా వచ్చి మరి ప్రాజెక్టులు పూర్తి చేసి మంచి చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ మార్చులపైనే ఆశలని కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ మంత్రులు ఏం చేస్తారో చూడాలి. మరి క్రిస్మస్ వేడుకలు ప్రారంభం. మఠంపల్లి విద్యుత్ దీపాల వెలుగులో శుభవార్త దేవాలయం. మఠంపల్లి దక్షిణ తెలంగాణలోనే అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి మఠంపల్లి శుభవార్త దేవాలయంలో క్రిస్మస్ వేడుకలు ఆదివారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచే క్రీస్తు జననాన్ని ఆహ్వానిస్తూ చర్చిలో కేక్ కట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రీస్తు రాకడ గీతాలు ఆలపిస్తూ క్రైస్తవులు తన్మయం చెందారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 6 గంటల ఏదైతే నవదిన జపాలు, దివ్య బలి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 7 గంటలకు దివ్య బలి పూజ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 9 గంటలకు శుభవార్త పండుగ సమిష్టి దివ్య బలి పూజ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేకంగా అలంకరించినటువంటి రథంపై తేరు మరియామాత విగ్రహాన్ని ఉంచి గ్రామ పురవీధిలో ఊరేగించనున్నట్లు విచారణ గురువు పలస మార్టిన్ తెలిపారనేటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఏదైతే మఠంపల్లి శుభవార్త దేవాలయంలో కేక్ కట్ చేస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి వార్త కూడా ఏదైతే క్రిస్మస్ సంబంధించినటువంటి వేడుకల్లో పాల్గొంటూ ఉన్నటువంటి మంత్రులు గతంలో ఎవరుంటే వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు పదవులు ఉంటే వాళ్ళే రావాలి కాబట్టి వస్తూ ఉన్నారు. అది కాకుండా క్రిస్మస్ పార్టీలకు అతీతంగా, నాయకత్వాలకు అతీతంగా అందరూ కలిసి జరుపుకోవాల్సినటువంటి పండుగగా వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం నిర్వహించినటువంటి సమీక్షా సమావేశానికి కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్దేతో పాటు అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక పాల్గొన్నారనేటటువంటి వార్త కూడా, సీఎంతో సమావేశం అనేటటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. బిల్లుల పంచాయతీ. ఏడాదిగా పంచాయతీ భవనాల బిల్లులు పెండింగు, వివిధ దశల్లో నిర్మాణాలు. జనవరితో ముగుస్తున్నటువంటి సర్పంచుల పదవీ కాలం అని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త. బిల్లుల పంచాయతీ ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరి సర్పంచుల పంచాయతీ తేలేదన్నాడు. ఎన్నికలు అయిపోయాక పార్టీలు అంటే ఇక నాయకులు ఇక ఏ పార్టీ ఉంటే అందులోకి జంపులు అవుతారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కాకుండా ప్రజలు మొత్తానికైతే బిల్లుల పంచాయతీ అయితే నడుస్తుంది. మరి పార్టీల పంచాయతీ కూడా అతి త్వరలో ఉంటుంది కూడా, అది కూడా చూసుకోవాలి మరి గ్రామాల్లో ఏం జరుగుతుందని. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. దీంతోపాటు ఇక కోడిగుడ్డు డజన్ ధర 60 రూపాయలు ఉంటే ఏదైతే చికెన్ ధర యాదాద్రిలో లైవ్ 120, డ్రెస్డ్ 190 రూపాయలు, స్కిన్లెస్ 210. సూర్యాపేటలో లైవ్ 110 ఉంటే డ్రెస్డ్ 160 రూపాయలు ఉంటే స్కిన్లెస్ 180 రూపాయలు. నల్గొండలో 105 రూపాయలు లైవ్ ఉంటే 160 రూపాయలు, డ్రెస్డ్ ఉంటే స్కిన్లెస్ 180 రూపాయలు. అంటే సూర్యాపేట, నల్గొండలో చికెన్ రేట్ 160 రూపాయలు మాత్రమే ఉంది. మిత్రులారా, మీరు ఎవరన్నా మరి తెచ్చుకుంటే మరి జర భద్రం చూసుకోరి. 200, 300 అనగానే తీసుకునేటట్టు కాకుండా డైలీ అసలు ఎంత చికెన్ రేట్ ఉంటుందో తెలుసుకొని కొనుక్కుంటే మీకే మంచిది. మీకు ఎందుకంటే ఇక తెలవకుండా ఇక పైసలు ఇష్టం వచ్చినట్టు పెడితే మాత్రం ఇంకా అట్నే ఆగమవుతూ ఉంటాయి. ఇది చికెన్ ధర. మరి మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి ప్రధానమైనటువంటి వార్తలు ఇవన్నీ కూడా. ఇక ఈనాడు దినపత్రికకు వెళ్తున్నట్టయితే ఏదైతే ఈనాడులో చూసుకున్నట్లయితే సమస్యలు తీరాలి, రైతులు మురవాలి, వ్యవసాయ మార్కెట్లో అసౌకర్యాల తిష్ట, కొత్త ప్రభుత్వంపైనే ఆశలు. సూర్యాపేట మార్కెట్ యార్డ్లో మూత్రశాలల దుస్థితి అని ఇక దాని మూత్రశాలలు అందరూ అట్లా ఏది అడవి అనుకోవచ్చు, మినీ అడవిలో గోడ ఏమైనా కట్టిరా అనుకోవచ్చు. అట్లా ఉంది ఇక సూర్యాపేట మార్కెట్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు. అందని ఏదైతే నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో సమస్యలు తిష్టవేశాయి. సరైనటువంటి వస్తువులు లేక ఈ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట ఉత్పత్తుల విక్రయానికి వచ్చేటటువంటి సమయంలో షెడ్లు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు లేక ఇక్కట్లు పడతా ఉన్నారు. వానాకాలం సీజన్తో పాటు అకాల వర్షాలు కురిసినప్పుడల్లా సరిపడా షెడ్లు లేకపోవడంతో పంటను కాపాడుకోలేకపోతా ఉన్నారు. భారీ వర్షాలు కురిస్తే కుప్పలు తడిసి ధాన్యం వరదలో కొట్టుకుపోతుంది. వేసవిలో రైతులు పొద్దస్తమానం ఎండలో కొనుగోళ్ల కోసం వేచి ఉండి ఇబ్బందులు పడతా ఉన్నారు. తాగునీళ్ళు లేక కొనుగోలు చేసి దప్పిక తీర్చుకుంటున్నారు. అంటే కొనుక్కొని మంచినీళ్ళ వస్తువులు కూడా లేక కొనుక్కొని దప్పిక తీర్చుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. రైతులు అంటే పేదోళ్ళు వస్తూనే ఉంటారు. ఎకరంలో సాగు చేసి గింతంత రాసి పట్టుకొని వచ్చి ఆడ
కూర్చునేటటువంటి వాళ్ళు కూడా మంచినీళ్ళ బాటిల్ 20 రూపాయలు ఇచ్చి కొనుక్కొని 25 రూపాయలు 30 రూపాయలు అన్నా కొనుక్కునేటటువంటి పరిస్థితులకి దిగజారిపోయింది. ఇక సూర్యాపేట మార్కెట్లో అయితే ఇక ఎట్లాంటి వస్తువులు లేవని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో సకల సౌకర్యాలు కల్పించాలి, క్రయ విక్రయాలు సాఫీగా జరిగేలా చూడాలి, సమస్యలుంటే పరిష్కరించాలి, యార్డులో ఏమైనా గదులు నిరుపయోగంగా ఉంటే వినియోగంలోకి తేవాలి, రాష్ట్రంలో ఏ మార్కెట్ యార్డులోనైనా రైతుల సమస్యలు ఉత్పన్నం కావద్దు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం జరిగినటువంటి ఉన్నత స్థాయి సమీక్ష రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అని కూడా చెప్తున్నారు. మరి నిరుపయోగంగా ఉంటే వినియోగంలోకి తేవాలంటారు. నిరుపయోగం కాదు, రైతులు ఉపయోగించుకోవాల్సినటువంటి వాటిని గతంలో ఏదైతే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఎన్నికల కోసం అంటే సపరేట్, అది ఏదైతే కౌంటింగ్ కానీ లేదంటే అట్లాంటి కార్యక్రమాలు స్టోరేజ్కి వాడడం అంటే వేరు. కానీ ఎన్నికలకు వచ్చినటువంటి ఎవరైతే స్కాడ్గా వచ్చి ఎవరైతే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారో ఆ ఎన్నికల సిబ్బందికి కూడా రైతులు ఎవరైతే విశ్రాంతి గదులు ఉన్నాయో అవి కేటాయించారు. వాటిలో ఉండాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే రైతులు ఏడవైనా ఏం లేదు, కానీ ఇక పైసలు తీసుకొని లక్షల జీతాలు తీసుకునే వాళ్ళకి మాత్రం రైతు విశ్రాంతి గదులే దొరికినాయా గతంలో. మరి అట్లాంటి పనులు కాకుండా రైతులకు ఇచ్చినటువంటి స్థలాలను రైతులకే కేటాయిస్తూ వాళ్ళకు వస్తువులు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏప్రిల్ 21న టార్పాలిన్లు లేక వర్షానికి తడిసినటువంటి ధాన్యం, ఇంకా ధాన్యం తడవడుకుంటే వీళ్ళే తడవకుంటే ఎవరైనా తడుస్తాయి, లోపల ఎవరైనా అక్రమంగా సంపాదించిన వాళ్ళ పైసలు తడుస్తాయి. రైతులు తీసుకొచ్చి ఆడ పోయాలి, తడవాలి, ఎటు పోయినా ఏం కాదు వీళ్ళకి. కనీసం టార్పాలిన్ లేక వర్షాలు తడిచినటువంటి ధాన్యం ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టామంటా ఉన్నారు. ఆ షెడ్లు అయితే ఎక్కడికక్కడ కూలిపోతూనే ఉన్నాయి. కనీసం బాత్రూమ్ వస్తువు లేదు, ఏది లేదు వ్యవసాయ మార్కెట్లో, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో. ఇంకా కొన్ని ఉన్నాయి చిత్రాలు. ఆ చిత్రాలన్నీ కూడా ఏంటంటే మార్కెట్ ఆదాయానికి గండి పడతా ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది కూడా మీకు ఆధారాలతో సహా చూపెట్టబోతా ఉన్నాం. అతి త్వరలో ఏదైతే మార్కెట్కి గండి పెడతా ఉన్నారో అవన్నీ కూడా అసలు వ్యవసాయ మార్కెట్కి వచ్చేటటువంటి ప్రధాన ఆదాయ వనరులు ఏంటి, అసలు వాటిని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ఇన్ని రోజులు పాలకవర్గంలో జరిగింది ఏందనేది కూడా క్లియర్గా మీ ముందుంచేటటువంటి ప్రయత్నం అతి త్వరలో చేయబోతా ఉన్నాం. సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం. నాగేశ్వర శర్మ, జిల్లా మార్కెటింగ్ అధికారి. సూర్యాపేట జిల్లాలోని మార్కెట్ యార్డులో ఏ సమస్యలు ఉన్నాయో గుర్తిస్తాం. పంట ఉత్పత్తుల విక్రయాలకు వచ్చేటటువంటి రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం ఆదేశానుసారం ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా కూడా చూస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అంటే అందరినీ 5 రూపాయల భోజనం కూడా అందట్లేదని కూడా చెప్తా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 వ్యవసాయ మార్కెట్ల యార్డులు ఉన్నాయి. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 5, నల్గొండలో 10, సూర్యాపేటలో 6 వ్యవసాయ మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటిల్లో సరిపడా వస్తువులు లేక కర్షకులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వం మార్కెట్కు వచ్చే రైతులకు 5 రూపాయల భోజనం అందించాలని ఆదేశించింది. ఏజెన్సీలు ముందుకు రావడం లేదనే సాకుతోటి అధికారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం మారడంతో ఈసారైనా భోజన పథకం అమలులోకి తెస్తారని రైతులు ఎదురుస్తూ ఉన్నారు. మీరు 5 రూపాయలు పెడతా అంటే రైతులు వద్దన్నారు భోజనాన్ని. ఎవరు కూడా ముందుకు రావట్లేదని ఇది చెప్పుకోండి. ఎవరు ముందుకు రావట్లేదా, లేకుంటే చేయట్లేరా, కాంట్రాక్ట్లు ఎక్కువైపోయినాయని అని ముందుకు రావట్లేదని. ఎందుకంటే రైతులు సిద్ధం కూడా 5 ఏళ్లతో అన్నం తింటున్నప్పుడు ఏదైతే రైతులు ఖచ్చితంగా దాన్ని స్వాగతిస్తారు 5 రూపాయలకు భోజనం అందిస్తే. ఏది మీరు ఒకసారి నిత్యాన్నదానం పెట్టారు మార్కెట్ యార్డుకి వచ్చి. ఇప్పుడు ఏదైతే చెప్తా ఉన్నారో ఏదైతే వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు సంబంధించి డైరెక్ట్ మీరు రైతులందరూ కూడా ఫ్రీ భోజనం పెట్టారు, ఎందుకు తిన్నారో చూద్దాం. వాళ్ళు తింటలేరని కాదు, తినడానికి కాదు, మీరు అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. 4 నెలలుగా వేతనాలు లేవు. ఏదైతే ధరణి విధానంతో వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులకు రద్దు అని కూడా చెప్తా ఉన్నారు. ఉద్యోగాల భద్రతకు వీఆర్ఏల ఆందోళన పాత చిత్రం అని కూడా చూసుకోవచ్చు. మరి వీఆర్ఏలకు వేతనాలు రావట్లేవని కూడా చెప్తా ఉన్నారు. మరి గతంలో ఏం జరిగిందో అందరూ చూసిర్రు. మరి వీళ్ళకు కూడా న్యాయం జరగాలి, దాంతోపాటు రైతులకు కూడా న్యాయం జరగాలి. లంచాలు లేనటువంటి పాలన అందాలి. పాస్బుక్లకు సంబంధించి వీళ్ళనైతే దీన్ని దూరం చేసిర్రు కాబట్టి మరి వీళ్ళ పరిస్థితి అనేది కూడా అడుగుతా ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది. ఉమ్మడి జిల్లాలో 1507 మంది గ్రామ రెవెన్యూ సహాయ పురపాలక రెవెన్యూ మిషన్ భగీరథ విభాగాల్లో భర్తీ చేశారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళకి పదోన్నతులు కల్పిస్తూ జిల్లాల వారీగా వారికి పోస్టింగ్లు ఇచ్చారు. నల్గొండ జిల్లాలో 634 మంది, సూర్యాపేటలో 496 మంది, యాదాద్రిలో 357 మంది ఇతర శాఖల్లో విలీనమయ్యారు. 55 ఏళ్లు పైబడిన గ్రామ రెవెన్యూ సహాయకుల స్థానంలో వారి వారసులకు ఇచ్చే విధంగా ఎలాంటి నిర్ణయాలు రాకపోగా వారు ప్రస్తుతం గ్రామాల్లోనే విధులు నిర్వహిస్తున్నారని కూడా ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. హైదరాబాద్ సచివాలయంలో ఆదివారం రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి సిఎస్ శాంతికుమారి, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. వీరికి ప్రధానంగా 6 పథకాలపైన దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై సూర్యాపేట కలెక్టర్ ఎస్ వెంకట్రావు, ఎస్పీ రాహుల్ హెగ్దే, అదనపు కలెక్టర్ ప్రియాంక హాజరయ్యారని కూడా సూర్యాపేట కలెక్టరేట్కి సంబంధించినటువంటి వార్త కూడా చూసుకోవచ్చు.
ప్రతిభ కనపరిచారు, రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో ముగిసినటువంటి యోజనోత్సవాలు జానపద నృత్యంలో ప్రథమ స్థానంలో నిలిచిన హుజూర్నగర్ బృందం అని కూడా వార్త చూసుకోవచ్చు. సోలో జానపద నృత్యంలో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి శైలజ, కోదాడకు సంబంధించినటువంటి శైలజ ప్రథమ స్థానంలో నిలిచిందని పూర్తి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. విజయవంతంగా పూర్తి చేశాం. వెంకటరెడ్డి డివైఎస్ఓ సూర్యాపేట జిల్లా స్థాయిలో నిర్వహించినటువంటి యువజన ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేశాం. పలు బృందాలు పోటీలో పాల్గొనగా అందులో ప్రథమ స్థానంలో నిలిచినటువంటి వారికి రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేశాం. రాష్ట్ర స్థాయిలో పాల్గొనే బృందాలు ఇప్పటి నుంచే సాధన చేస్తూ అక్కడ కూడా ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కూడా చెప్తాను. నిజంగా మీరంతా కూడా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి, ఇంకా కూడా మంచి మంచి అవార్డులు తీసుకొని రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో కూడా కీర్తిని తీసుకొచ్చేటట్టు వీళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా, అంటే కావాల్సినటువంటి వస్తువులు అయితేంది అన్నీ కూడా కల్పిస్తే ప్రోత్సాహం లభించినట్లయితే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. దేశవ్యాప్తంగా కూడా సూర్యాపేట జిల్లా పేరు పోవాలంటే వీళ్ళకు తగినటువంటి మద్దతు లభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. శాతానికి చేరువలో ఆధార్ అనుసంధానం యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్తింపు. నల్గొండ సూర్యాపేట జిల్లాలో 99.99% నమోదు. ఏదైతే ఉపాధి కూలీలకు నేరుగా బ్యాంకు ద్వారా చెల్లింపులు జరపడానికి అధికారులు కృషి చేస్తూ ఉన్నారు. ఇందుకు జాబ్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతాను ఆధార్కు అనుసంధానం చేసే ప్రక్రియ దాదాపు పూర్తిగా వచ్చిందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. జిల్లా వారీగా ఉపాధి కూలీల ఆధార్ అనుసంధానం వివరాలు. నల్గొండ జిల్లాలో 4,26,633 మంది ఉంటే ఆధార్ సీడింగ్ జరిగింది. 4,26,463 జరిగింది. శాతం 99.96% జరిగింది. సూర్యాపేటలో 3,48,639 మంది ఉంటే ఆధార్ సీడింగ్ చేసుకుంది. 3,48,591 99.98% జరిగింది. యాదాద్రిలో 1,41,285 ఉంటే 1,41,285 అంటే 100కు 100% యాదాద్రి జిల్లాలో ఆధార్ అనుసంధానం అయినట్టుగా కూడా ఉపాధి పనులకు పోయేటటువంటి వాళ్ళకి సంబంధించి క్లియర్గా తెలుసుకోవచ్చు. చెరువులో గల్లంతైనటువంటి వ్యక్తి మృతదేహం లభ్యం. మోతే మండలం ఏదైతే విమలాపురం ఊర చెరువులోకి శనివారం సాయంత్రం ఎడ్లబండితో సహా దూసుకెళ్లినటువంటి గల్లంతైనటువంటి వ్యక్తి మృతదేహం శనివారం ఉదయం లభ్యమైందని కూడా ఎద్దులబండితో సహా ఎవరైతే వెళ్ళిండో ప్రతాప్ రెడ్డి అనేట మైనంపాటి ప్రతాప్ రెడ్డి అనేటటువంటి ఆ వ్యక్తి ఎడ్లబండితో సహా అందులో పడిపోయిందో ఆ వ్యక్తిది కూడా మృతదేహం లభించిందని కూడా వార్త ప్రధానంగా వచ్చింది. సద్దల చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం. ఏదైతే చెరువులో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం సూర్యాపేటలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందినటువంటి ఓ మహిళ సద్దల చెరువులో దూకింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్నటువంటి జమ్మిగడ్డకు చెందినటువంటి గుండారపు నవీన్ ఆమెను గమనించి చెరువులో దూకి బాధితురాలను ఒడ్డుకు చేర్చారు. స్థానికులు ఆమె బంధువులకు ఫోన్ సమాచారం ఇవ్వడంతో సూర్యాపేటకు రప్పించి ఆమెను అప్పగించారు. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడినటువంటి నవీన్కు స్థానికులు అభినందనలు తెలియజేశారు. విజయవాడ నుంచి ఆమె సూర్యాపేట వరకు ఎందుకు వచ్చింది, ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏమిటని తెలియరాలేదు. ఆత్మహత్య సద్దల చెరువు కాదు, ఇది మినీ ట్యాంక్ బండలో సద్దల చెరువు అని ఎందుకంటారు? మళ్ళీ సద్దల చెరువులో దూకిందని ఎందుకంటారు? మినీ ట్యాంక్ బండ్లో దూకిరని చెప్పరాదు. ఆ మినీ ట్యాంక్ బండి 1,000 కోట్లు ఆడబెట్టి కనీసం అక్కడ రక్షణ లేకుండా ఉంచడం వల్ల అనేక మంది ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చి దూకింది, విజయవాడ నుంచి కాదు సూర్యాపేటలో దూకిన వాళ్ళ వార్త అయితే ఇక ఎప్పుడు రాదు. ఎన్నిసార్లు అనేకమైనటువంటి వార్తలు వచ్చినప్పటికీ కూడా అఫీషియల్గా మాత్రం చెప్పరీళ్ళు. ఎందుకంటే చెప్తే ఎక్కడ మినీ ట్యాంక్ బండ్ల వీళ్ళు రక్షణ లేకుండా ఉండడం వల్లనే, ఏదైతే కంచెలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఇవన్నీ జరిగినాయి అనేటటువంటి వార్త వస్తుంది. కాబట్టి అసలు ఆ సద్దల చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్ అని చెప్పుకుంటా ఉన్నారు. కనీసం మనిషి ఒక 15 ఫీట్లో 20 ఫీట్ల వరకు ఒక కంచెను ఏర్పాటు చేసినట్లయితే అక్కడ దూకడానికి ఆలోచిస్తారు. లేదంటే ఒక సెక్యూరిటీని పెడితే అక్కడ ఏదైతే ఎంట్రన్స్ ఆ బోట్లు పెట్టిరు కదా, పడవలు పట్టుకొచ్చిరు కదా, ఆ పడవల కాడ ఒక మనిషిని పెడితే చుట్టూ కంచె పెట్టిరు అనుకోండి, ఆ ఒక్క కాడ ఎవడన్నా నిలబడితే సరిపోద్ది. ఎట్లాంటి టెన్షన్ ఉండదు, ఎవడు జావడు ఎవడు దూకడు. ఒకవేళ దూకినా కూడా ఎమ్మటే పట్టుకొని లేకపోవచ్చు, అవతల వేయచ్చు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టచ్చు, మున్సిపల్ ఆఫీస్ ముందర పడేయచ్చు. ఎక్కడ చుట్టూ మొత్తం 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల వరకు ఎవడిని ఇష్టం వచ్చినట్టు ఆడు దూకితే ఎవడు కాపాడుతాడు? కనీసం ఆడ ఏమైనా రక్షణ ఉందా? అంటే ఎవరిని సక్కిన ఆడు దూకురు సావురు అన్నట్టే ఉంది అది వ్యవహారం. ఈ సద్దల చెరువులు ఇప్పటికైనా మినీ ట్యాంక్ బండ్లో ఎవరైతే ఉన్నారో, ఇక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకున్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు, కేంద్రంలో అధికారంలో ఉందని చెప్పే సంకినేని వెంకటేశ్వరరావు గారు, ఇక్కడ ఏదైతే బీజేపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా పార్లమెంటు బరిలో ఉండబోతా ఉన్నటువంటి రమేష్ రెడ్డి గారు, మరి వీళ్ళంతా కూర్చొని ఏదైతే ఉన్నదో ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక సాక్షి దినపత్రికలో చూసుకున్నట్లయితే మంత్రి కోమటిరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినట్టుగా కూడా ఒక వార్త చూసుకోవచ్చు. మహాలక్ష్మి మాకేది అనేటటువంటి ప్రధానమైనటువంటి వార్త
పల్లె మహిళలకు అందనని పథకం, గ్రామాలకు వెళ్ళని ఆర్టీసీ బస్సులు, ఉచితమున్నా ప్రయోజనం లేదంటున్నటువంటి గ్రామీణ మహిళలు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని వేడుకోవాలని కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త చూసుకోవచ్చు. ఇది ఏంటంటే చూద్దాం, మహాలక్ష్మి మాకేది అని అడుగుతూ ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా మీరు గతంలో అంటే విమర్శించేటోళ్ళు ఏం విమర్శిస్తారంటే, గతంలో కూడా మీరు మా ఊరికి బస్సు ఏదైనా ఎందుకు అడగలేదు, మీరు ఆర్టీసీకి నష్టం తీసుకొచ్చిరుగా అంటారు. మీరు వాళ్ళు అడిగినా కూడా మీరు ఇయర్ కాబట్టి అడగలేదు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చిరో ప్రతి గ్రామానికి కూడా బస్సు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మండల కేంద్రానికి పొద్దుగాల 6 గంటలకు ఒకవేళ సూర్యాపేట, ఇప్పుడు సపోజ్ సూర్యాపేట ఉంది, సూర్యాపేట నుంచి స్టార్ట్ అయిందంటే అన్ని గ్రామాలను చుట్టుకుంటూ మండల కేంద్రాలను చుట్టుకుంటూ 9 గంటలలోపు మళ్ళీ సూర్యాపేట చేరుకునే విధంగా, లేదంటే 8 గంటలకు 2 గంటల్లో ఆ జర్నీ లోకల్ ఒక మండలానికి సంబంధించి ప్రతి మండలానికి కూడా ఒక బస్సు వేసినట్టయితే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అప్పుడు లబ్ధి చేకూరేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోదాడ ఉన్నది, కోదాడ ఒక్కొక్క మండలానికి ప్రత్యేక బస్సులు వేసి మార్నింగ్ ఏదైతే పనుల రీత్యా కోదాడకు కానీ వస్తారో, అదేవిధంగా హుజూర్ నగర్కి వస్తారో, ఇట్లా ప్రతి మండల కేంద్రానికి కూడా బస్సులు వేసి మహాలక్ష్మి పథకాన్ని పెంచితే మంచిగా ఉంటుంది. బస్సు సౌకర్యం కల్పించాలి. మా గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు, దీంతో మేము ఉచిత బస్సు ప్రయాణ పథకానికి దూరం అవుతున్నాం. గతంలో మా గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేది, ఇప్పుడు రావడం లేదు. కేవలం ఆటోల దిక్కు, పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని కల్పన చెప్తా ఉన్నారు. జరిపూతులగూడెం చిలుకూరు మండలానికి సంబంధించినటువంటి మహిళ చెప్తా ఉన్నది. మా ఊరికి కూడా బస్సు కావాలని. మరి బస్సు ఏపీయాలి, అన్ని గ్రామాలకు కూడా బస్సు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో మహాలక్ష్మి పథకం పెట్టినమనే కాదు, ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజలకు అందాల్సినటువంటి అవసరం ఉంది. కొంతమంది అయితే కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకునే పైసలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి వాళ్ళకు కూడా ఆల్టర్నేట్గా ఏమిస్తారు అనేది చూడాలి, బస్సులలో ఉచిత ప్రయాణాలకు సంబంధించినటువంటి అంశాన్ని. యేసు జీవితం ప్రేమమయం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మఠంపల్లిలో శుభవార్త చర్చిలో కేక్ కట్ చేస్తున్నటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. అన్ని దినపత్రికల్లో కూడా వచ్చినట్టుంది వార్త. పేదలకు ఆరోగ్యం మస్తు, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షలకు నుంచి 10 లక్షలకు పెంపు, జిల్లాలో 3.24 లక్షల మంది కుటుంబాలకు ప్రయోజనమని కూడా ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఈనాడు దినపత్రిక అందిస్తోంది. రాష్ట్ర ప్రత్యేక ప్యాకేజీల్లో సేవలు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ పథకం ద్వారా ఏదైతే ఆహార భద్రత కార్డు ఉంటే చాలని కూడా ఇస్తూ ఉన్నారు. 1672 విభాగాల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తారు. వాటిలో శస్త్రచికిత్సకు సంబంధించి 1387, 83 మెడికల్కు సంబంధించి 289 ప్యాకేజీల్లో సేవలు అందనున్నాయని కూడా చెప్తా ఉన్నారు. 126 రకాలైన వ్యాధులకు సంబంధించి చేసినటువంటి చికిత్సలకు ఏడాది పాటు ఉచితంగా మందులను సరఫరా చేస్తారని కూడా ఈ పేదలకు ఆరోగ్య మస్తులు అనేటటువంటి ఏదైతే 10 లక్షల బీమా ఉన్నదో ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపైనటువంటి వార్త కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఏదైతే నల్గొండ జిల్లాకు ఇన్ఛార్జిగా ఉన్నారని కూడా మంత్రి ఏదైతే తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి 6 గ్యారంటీల అమలు కోసం ఏదైతే ఈ వార్త కూడా ప్రధానంగా అన్ని దినపత్రికల్లో కూడా వచ్చింది. ఏదైతే నమస్తే దినపత్రిక చూసుకుందాం. నమస్తే తెలంగాణలో ఈ నమస్తే సూర్యాపేట అంటా ఉంది. స్వేదపత్రంతో మన జిల్లా 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ పాలనలో గణనీయమైనటువంటి అభివృద్ధి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పల్లె నుంచి పట్టణం వరకు మారినటువంటి రూపురేఖలు, మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ భూతం మాయం, కాళేశ్వరం జలాలతో బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం, 13 లక్షల ఎకరాల నుంచి 26 లక్షలకు పెరిగినటువంటి సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా అగ్రస్థానం. ఇలా వైకుంఠంగా యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం, జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాట్లు, దామరచర్లలో 4000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, అంతటా పెరిగినటువంటి సంపద, మెరుగుపడినటువంటి ఉపాధి అవకాశాలు. శ్వేతపత్రం విడుదల సందర్భంగా జిల్లా ప్రగతిని వివరించినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తప్పుడు లెక్కలతో అప్పులు చెప్పిన కాంగ్రెస్ ఆస్తులు చెప్పలేదని ప్రస్తావన. ఏదైతే ఆస్తులు పెరిగినా వీటి గురించి కాంగ్రెస్ చెప్పలేదు కానీ అప్పుల గురించే చెప్పిందని కూడా కేటీఆర్ ఏదైతే చెప్తా ఉన్నాడో, శ్వేతపత్రం రిలీజ్ చేసిరో దానికి సంబంధించి నల్గొండలో శ్వేతపత్రం పైన కేటీఆర్ ప్రజెంటేషన్ టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రజలు అని కూడా, ఇక్కడ ప్రజలు సామాన్య ప్రజలే అయి ఉండొచ్చు, గులాబీ కలర్ అయితే ఒకటి ఉంది షర్టు. మరి ఇక్కడ కంటే నిజంగా నిరుపేదల ఇళ్ళలో పోయి నిజంగా వాళ్ళు కూడా ఒక డబ్బా టీవీలలో చూస్తుంటే దాన్ని కూడా అభివృద్ధిని కనపడేట్టు చూపిస్తే ఇంకా మంచిగా ఉండేది. నమస్తే తెలంగాణలో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ 60 ఏళ్ళు పడ్డ గోసను 10 ఏళ్ల కాలంలో తీర్చడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు పాదూరు సంజీవ్ రెడ్డి, మిర్యాలగూడ టౌన్ నుంచి. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్దే. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని మాడుగులపల్లి
కొత్త మండలంగా ఏర్పాటు కాకముందు మేము ఏ పనికైనా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మండలంగా ఏర్పాటు చేయడంతో మాకు ఆ బాధలు తొలగాయి. కేసీఆర్ వచ్చిన తర్వాతే 24 గంటల మండలం ఏర్పడితే ఏం అభివృద్ధి జరిగింది? ఆ ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ స్టేషను, ఇంకా 4 వైన్ షాపులు, రెండు మినిమం 2 అయితే వైన్ షాపులు గయ్యే జరిగి ఉంటుంది. నాంపల్లి జగన్ కల్వలపాలెం మాడుగులపల్లి మండలానికి సంబంధించినటువంటి 18 కిలోమీటర్లు పనికి పోయేటోళ్ళు అంటే ఇది అధికారుల దగ్గరికి పోవడానికంటే సరే ఒప్పుకోవచ్చు అధికారులకు సంబంధించి, కానీ అభివృద్ధి విషయం కూడా చెప్తే బాగుండేది. ఇంకా ఎట్లాంటి అభివృద్ధి జరిగింది అనేటటువంటి అంశాన్ని. ఎన్నికల్లో గెలిపోవటములు సహజం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కూడా చెప్తా ఉన్నారు. ఎవరు సమావేశంలో మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చెండూరు మునుగోడుకు సంబంధించినటువంటి వార్త. యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి వేణుగోపాలుడుగా గోవర్ధన గిరిదారి అనేటటువంటి గిరిదారిగా యాదగిరిగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలను కూడా జరిగినటువంటి వార్త ఒకటి చూసుకోవచ్చు. మఠంపల్లి సూర్యాపేట నెహ్రూ నగర్లో విద్యుత్ దీపాలతో అలంకరణ సిఎస్ఐ చర్చికి సంబంధించినటువంటి ఫోటో కూడా చూసుకోవచ్చు. నేడు మేరీ క్రిస్మస్, నేడు యేసుక్రీస్తు జనన వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్తాబైనటువంటి చర్చిలు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినటువంటి మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మంత్రులు తెలపలేదు అయింది నమస్తే తెలంగాణ పత్రికకి. మంత్రులు కూడా చేరేరి ప్రజల పత్రిక అనిపించుకోవడానికి. అప్పుడు అది మీ వార్తలు వేసి ఇప్పుడు మీ వార్తలు వేస్తే నమస్తే తెలంగాణ సమస్యలు వేయండి. అదేవిధంగా మంత్రులు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు కూడా వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేసినా కూడా గది కూడా వేస్తే మంచిగానే ఉంటుంది. సీఎం మీటింగ్లో మన అధికారులు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఆదివారం జిల్లా కలెక్టర్లు ఆదివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నల్గొండ నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ అపూర్వరావు, సూర్యాపేట నుంచి కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ ప్రియాంకకు సూర్యాపేట నుంచి వెంకట్రావు, కలెక్టర్ వెంకట్రావు అని రాయరాదు. ఎస్పీ రాహుల్ హెగ్దే హాజరై వివరాలు వెల్లడించారు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఫ్లోరిన్ రక్కస్కి వీరు కూడా మేమే ఇచ్చినామని కూడా కేటీఆర్ స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇక ప్రజాపక్షం దినపత్రిక చూద్దాం ఒకసారి. అసలు ప్రజాపక్షం ఏంది, ఎట్లా ఉంది, ఏందనేది. ఇది మెయిన్ పేజు. ఎడిటర్ కె శ్రీనివాసరెడ్డి గారు అందిస్తున్నటువంటి పత్రిక. మరి చూద్దాం ప్రజాపక్షంలో ఏ విధంగా ఉంది. ధరణి ప్రక్షాళన చేస్తామని మెయిన్ టైటిల్ పెట్టారు. ప్రతి పేదకు కూడా సంక్షేమ పథకం అందిస్తామని కూడా వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. మొత్తానికైతే సూర్యాపేటకైతే వస్తూనే ఉంది ప్రజాపక్షం దినపత్రిక. అన్ని మండల కేంద్రాలకు కూడా పోతూనే ఉన్నది. హక్కుల కోసం నిరంతర ఉద్యమాలు. సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు. 26న సిపిఐ ఆవిర్భావ దినోత్సవం కోదాడలో ఏదైతే చిలుకూరులో జరిగినటువంటి కార్యక్రమం. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 25వ తేదీన కాన్పూర్లో స్థాపించబడింది. నేటికి 99 సంవత్సరాలు పూర్తయి దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి. జిల్లాలో అన్ని గ్రామ శాఖల్లో పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి వార్త ప్రధానంగా చూసుకోవచ్చు. నేరేడుచర్ల ఆర్తడి. ఇంకా మన సూర్యాపేట వార్తలు అయితే ప్రధానంగా ఇవన్నీ ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా హక్కుల కోసం నిరంతర ఉద్యమాలు అనేటటువంటి వార్త కూడా చూసుకోవచ్చు. ఆరుతడి పంటలపైన దృష్టి. నేరేడుచర్ల మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఆదివారం రైతులను ఘనంగా సత్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చల్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నుముకగా నిలిచేటటువంటి రైతులను క్లబ్ ఆధ్వర్యంలో సన్మానించడం గర్వకారణంగా ఉందన్నారు. జోనల్ చైర్మన్ ఎడవల్లి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులు లాభసాటి పంటలపైన దృష్టి సారించాలని, యువ రైతులు ముందుకు రావాలని కూడా పేర్కొన్నారు. డిస్టిక్ ఇదేదైతే ఆరుతడి మండలపైన దృష్టి పెట్టాలని కూడా ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. రాజకీయ జోక్యంతోనే పబ్లిక్ క్లబ్ అస్తవ్యస్తం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ను 1964లో స్థాపించడం జరిగిందని, అయితే 2017 నుంచి 23 వరకు క్లబ్ వ్యవహారాలను అధికార పార్టీ నాయకుల జోక్యం పెరిగిందని, క్లబ్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు మొదలయ్యాయని క్లబ్ సీనియర్ సభ్యులు సుదర్శన్ రెడ్డి,
ఫరీదుద్దీన్, శనగాన్ రాంబాబు, అబ్దుల్ రహీంలు విమర్శించారు. ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. క్లబ్లో సభ్యులకు ఏదైతే ఏసీ రూమ్లోకి ప్రవేశం లేకుండా చేశారని ఆరోపించారు. క్లబ్ సభ్యులకు ఏసీ రూమ్లోకి ప్రవేశం లేకుండా చేశారని ఆరోపించారు. వారి పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 2022 సంవత్సరంలో పోలీసులు నిర్బంధం చేసి కార్యదర్శి కమిటీను ఎన్నుకున్నారని తెలిపారు. గతంలో ఎప్పుడైనా క్లబ్లోకి పోలీసులు వచ్చారని ప్రశ్నించారు. గన్నారెడ్డి, వేనారెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప మీరు ఏమైనా చేశారా? చేసి ఉంటే నిరూపించుకోవాలన్నారు. పెద్దిరెడ్డి గణేష్ సెక్రటరీలుగా వచ్చిన తర్వాత లోకల్ ఫండ్స్ ఏమైనా తీసుకొచ్చారా? ఏదైతే పెద్దిరెడ్డి గణేష్ సెక్రటరీగా వచ్చిన తర్వాత లోకల్ ఫండ్స్ ఉంది. ఇవన్నీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఖచ్చితంగా ఏమైనా నిజంగా అక్రమాలు చేస్తే మాత్రం చర్యలు తీసుకోవాలి. కాకుంటే చాలా వరకు కూడా ఏమంటా ఉన్నారంటే ఇక రాజకీయంగా రుద్దుతా ఉన్నారు పబ్లిక్ క్లబ్ పైన అని కూడా అంటా ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడా తప్పు జరిగితే శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా అయితే ఫస్ట్ అసలు ఏం జరుగుతూ ఉందో ఎంక్వైరీ అయితే చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, చేయాలి. నిర్లక్ష్యంగా రోడ్డు విస్తరణ పనులు మున్సిపాలిటీ పరిధిలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్లక్ష్యంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం పట్టణంలో చర్చనీయాంశమైంది. గత ఉప ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి గెలుపొందడం అప్పటి సీఎం కేసీఆర్ పురపాలక అభివృద్ధికి 25 కోట్లను ప్రకటించారు. అప్పటి పనులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా నత్తనడకన సాగుతూ పనులు ఏదైతే చేస్తున్నారు. పట్టణంలోని జాన్పాడ్ రోడ్డులో చేపట్టినటువంటి పనులు అధికారుల నిర్లక్ష్యంగా కొట్టుకొచ్చినట్లు కనపడతా ఉన్నాయి. గతంలో వేసిన విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా రాకుండా వెనుకకు జరిపి స్తంభాలు అమర్చిన తర్వాత కంకర రోడ్డు వేయాల్సి ఉంది. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా స్తంభాల మధ్యలోనే కంకర పేర్చి డోజర్తోటి చదును చేస్తున్నారని కూడా ఇంకా స్తంభాలను కాదు అన్ని కలుపుకొని ఇండ్లను కూడా కలుపుకొని రోడ్లు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎవరన్నా ఇంకా తీసుకోకుంటే స్తంభాలను కూడా కలిపి రోడ్లు వేస్తూ ఉన్నారంట నేరేడుచర్లలో. సంబంధిత అధికారులకు తెలియజేసి దాన్ని చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి ప్రధానంగా ప్రజాపక్షం దినపత్రికలో వచ్చినటువంటి సూర్యాపేటకు సంబంధించినటువంటి వార్తలు. ఇది సూర్యాపేట గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమంలో చూసిరు కదా. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు, ప్రధానమైనటువంటి సమస్యలు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. ఇది గుడ్ మార్నింగ్ సూర్యాపేట కార్యక్రమం. అందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా 7200 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని కూడా కోరుకుంటా ఉన్నా. సెలవు తీసుకుంటా ఉన్నా.